హాయ్ వెల్కమ్ టు టేస్ట్ ఇన్సైడ్ ప్యూర్ హోమ్ మేడ్ కేక్స్. అది కూడా వీట్ ఫ్లోర్ యూజ్ చేసి చేస్తానండి. నేను అన్ని స్పాంజెస్ వీట్ ఫ్లోర్ యూజ్ చేసే చేస్తాను. అది ఆశీర్వాద్ వీట్ ఫ్లోర్ యూజ్ చేసే చేస్తాను. చాలా బాగా వస్తుంది. ఈ కేక్ వచ్చేసి రెడ్ వెల్వెట్ 1 kg. దీన్ని నేను 7-inch టిన్లో బేక్ చేశాను, ఎందుకంటే కేక్ కొంచెం హైట్లో రావాలని. ఈ స్పాంజ్ని నేను 4 లేయర్స్గా కట్ చేశాను. చూడండి స్పాంజ్ ఎంత ప్లఫీగా సాఫ్ట్గా వచ్చిందో. చాలా స్పాంజ్ చాలా బాగా వచ్చింది. ఇది ఎగ్ కేక్. సో ఇలా 4 లేయర్స్ కట్ చేశాక షుగర్ వాటర్తో సోకింగ్ చేశాను. దీనికి ఫిల్లింగ్ నేను వైట్ చాక్లెట్ సాస్ అండ్ వైట్ చాక్లెట్ని పీసెస్లా కట్ చేసేసాను. వైట్ చాక్లెట్ గనాష్ బదులు మనం మిల్క్ మేడ్ కూడా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా 4 లేయర్స్ని ఐసింగ్ చేసి క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాక నేను దీనికి ఫండెంట్తో ప్రిపేర్ చేసిన షెల్స్ అండ్ కొన్ని థింగ్స్ యాడ్ చేశాను. కేక్ లుక్ ఫైనల్గా అదిరిపోయింది. మీకు ఇలాంటి కస్టమైజ్ థీమ్ కేక్స్ కావాలంటే 1 day బిఫోరే మెసేజ్ చేయండి. నార్మల్ కేక్స్ అయితే మార్నింగ్ చెప్తే ఈవినింగ్ వరకు చేసిస్తాను, బట్ కస్టమైజేషన్ అంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకే 1 day బిఫోరే మెసేజ్ చేయండి. ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. నాగోల్ కొత్తపేట్ సరౌండింగ్లో 5 to 10 kilometers డిస్టెన్స్లో ఏమైనా కేక్ ఆర్డర్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కేక్ పైన నేను శాండ్ ఎఫెక్ట్ కోసం ప్లెయిన్ స్పాంజ్ని ప్రిపేర్ చేసి కొంచెం మిక్సీలో క్రష్ లాగా చేసి ఒక సైడ్కి అలా వేసాను శాండ్ ఎఫెక్ట్కి. ఇంకో సైడ్కి ఓషన్ ఎఫెక్ట్కి విప్పింగ్ క్రీమ్ని ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసి కొంచెం వేవ్స్ ఎఫెక్ట్ లాగా ఇచ్చాను. వైట్ కలర్ ఫండెంట్తో కలర్ మిక్స్ చేశాను. రెడ్, బ్లూ, ఆరెంజ్, పింక్ ఇలా సపరేట్గా కలర్ మిక్స్ చేసుకొని కలర్ షెల్స్ అండ్ స్టార్స్ ప్రిపేర్ చేశాను. వాటిని ఇలా కేక్ చుట్టూ డెకరేట్ చేశాను. మధ్యలో ఉన్న గ్రాస్ మాత్రం విప్పింగ్ క్రీమ్తో చేశానండి, ఫండెంట్ కాదు. విప్పింగ్ క్రీమ్లో కొంచెం గ్రీన్ కలర్ యూజ్ చేసి ఇలా గ్రాస్ ఎఫెక్ట్ ఇచ్చాను. కేక్ బోర్డ్ చుట్టూ ఇలా శాండ్ ఎఫెక్ట్ ఇలా ఇచ్చాను. కేక్ పైన చిన్న టీపాయ్ అండ్ ఒక చిన్న ప్లాంట్ లాగా పెట్టాను. ఆ టీపాయ్ మీద ఒక చిన్న ఫ్లవర్ వేస్ లాగా పెట్టాను. కేక్ లుక్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.